అనుప్రియ. నేను 3వ తరగతి చదువుతున్నాను. అష్టాదశ శ్లోకీ గీత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంపాదే అష్టాదశాధ్యాయే గీతాసారే అష్టాదశ శ్లోక పారాయణం కరిష్యే. అర్జున ఉవాచ నిమిత్తాని తపశ్యామి విపరీతామి కేశవ న శేయోమి పశ్యామి హత్వా సజనమాగ్మనే. శ్రీ భగవానువాచ యోగస్కరమురు కర్మామి సంగం దత్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరం ఇంద్రియాత్మా విమూఢాత్మ మిథ్యాచార చ ఉచ్యతే. శ్రద్ధావానవతే జ్ఞానం తత్తర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచ్చిరేకాంతి గచ్చతి. యతేంద్రియాణి మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతే చ భయక్రోధో యాసః ముక్తః ఏవ సః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దైవీ హేషా గుణమాయి మమ మాయా దురత్యయ మామే ఏ పద్యతి మాయామేతం తరంతి తే. అగ్నిజ్యోత్యః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం అపి చేస్తు దురాశ తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనః అపి చేస్తు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమత్వం. యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంపాదే అష్టాదశాధ్యాయే గీతాసారే అష్టాదశ శ్లోక పారాయణం కరిష్యే. అర్జున ఉవాచ నిమిత్తాని తపశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి అద్వాజసనమార్గవే. శ్రీ భగవానువాచ యోగస్థః కురు కర్మాణి సంగం తత్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్త్రే మనసా స్మరం ఇంద్రియాత్మా నిరోధాత్మ మిథ్యాచారత ఉచ్యతే. శ్రద్ధావానవతే జ్ఞానం తత్పరా సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి నచిరేదాది గచ్చతి. యతేంద్రియా మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతే చ భయక్రోధో యస్య బుద్ధ ఏవ సః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయా. I am here to share a few words on Geeta Jayanti. First of all, I wish you a very happy Geeta Jayanti to all. Geeta Jayanti is also known as Moksha Ekadashi or Matsya Dwadashi. Is a Hindu observance that marks the day of the Bhagavad Gita dialogue occurred between the Krishna and Arjuna. It is celebrated on Shukla Ekadashi on the 11th day of waxing moon, lunar month, Margashira, December to January. The Bhagavad Gita was written by the Maharshi Vedavyasa. Thank you. నేను వర్షిణిప్రియ 9వ తరగతి శ్రీరామ నిలయంలో చదువుతున్నాను. ముందుగా సమస్త హిందూ బంధువులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. చీకటిలో మునిగిపోతున్న కలియుగంలో గతి తప్పిన మానవులందరికీ సూర్యుని వెలుగు లాంటిదే భగవద్గీత. లోకా సమస్త సుఖినో భవంతు అంటూ లోకానికి మంచి చేయడం కోసం జన్మించిన అవతార పురుషులు, మహర్షులు, మహానుభావులను తలుచుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి జయంతులను జరుపుకుంటాం. అయితే ఒక పుస్తకానికి కూడా జయంతులు చేయటం ఒక విశేషం. ఇలా ప్రపంచంలో ఏ మత గ్రంథాలకు లేదు, ఓన్లీ ఒక హిందూ మత గ్రంథాలకి తప్ప వేరే మత గ్రంథానికి లేదు. అంతటి మహా అద్భుతమే భగవద్గీత. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయః. శ్రీ భగవానువాచ इमं विवास्वते योगं प्रोक्तवानहमव्ययं
विवस्वान्मानवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तं निमं राजार्षयो विदु सकाले नेह महता योगो नष्टा परन्तपा स एवायं मया तेत्या योगप्रोक्ता पुरातना भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवास्वता कथामेतद्विजानीयं त्वामदौ प्रोक्तवानिति श्रीभगवानुवाच बाहुनि मे व्यतीतानि जन्मनि तव చార్జున నేను భగవద్గీత శ్లోకాల్లో 1వ అధ్యాయం చెప్తున్నాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుత్సవ మామకః పాండవచ్చైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముఖ సంగమ్య రాజా వచన అబ్రవేత్ పశ్యైతం పాండుపుత్రానాచార్య महतिं च व्यूढं द्रुपदपुत्रेण तव शिष्येन धीमता अत्र शूरा महेश्वासा भीमा अर्जुन युधानो विराटच्च द्रुपदच्च महारथ दुष्टकेतु चैकितानः काशीराजच्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजच्च शैब्यच्च नरपुङ्गव युद्धमुन् वीर्यवान् तेनाच्च सर्व एव महारथः अस्मिके ब्रवीमिते. थैंक यू. 18 श्लोकी गीता श्रीकृष्ण परब्रह्मणे नमः. श्रीमद् भगवद्गीतास्तु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे 18 गीतासारे 18 श्लोकपारायणं करिष्ये. अर्जुन उवाच निमित्तानि दर्शयामि विपरीतानि केशव न च सते योगं प्रोक्तवानाहमव्ययं विवस्वान्मानवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तं हिमं राजार्षयो विदु सकाले नेह महता योगो नष्टा परन्तपा स एवायं मया तेज्या योगप्रोक्ता पुरातना भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् अर्जुन उवाच एवं अपरं भवतो जन्म परं जन्म विवास्वता कथामेतद्विजानीयं त्वामदौ प्रोक्तवानिति श्रीभगवानुवाच. मेरा नाम वी सिंधुजा है. मैं 8वीं कक्षा में पढ़ती हूँ. मेरी कक्षा का नाम रानी रुद्रमा देवी जी है. आज सुब्रमण्यम भारती जी का जन्मदिन है. आज और एक दिवस भी है. आज हम गीता जयंती भी मनाते हैं. तो आप सभी को जातीय भाषा दिनोत्सव और गीता जयंती की हार्दिक हार्दिक शुभकामनाएं. इस अनमोल दिन के पर्व पर मैं आज आपको एक कविता सुनाने जा रही हूँ. चमक रहा उत्सव हिमालय यह नगराज हमारा ही है. जोर नहीं धरती पर जिसका वह नगराज हमारा ही है. नदी हमारी ही है गंगा. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శివాని. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు గీతా జయంతి సందర్భంగా భగవద్గీతను ఏక శ్లోకంలో చెప్పబోతున్నాను. ఓం యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीं मम्बत्वामसुत्सन्ददामि भगवद्गीते भवद्वेषिणीं గీతా జయంతి గురించి చెప్పబోతున్నాను. హిందువులకు ప్రతి ఏకాదశిని ఎంతో పుణ్యదినంగా పాటిస్తారు. గీతా జయంతి మార్గశిర శుక్ల ఏకాదశి రోజున జరుపుకుంటారు. సుమారు 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధ భూమిలో కౌరవులు పాండవుల ఈరుసేవల మధ్య యుద్ధం జరిగింది. అర్జునుడు తన బంధువులను చూసి కలత చెంది రథం వెనుక కూర్చున్నప్పుడు అతని సారథి అయిన శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. దీంతో అర్జునుడు ఉన్న మోహం అందమై యుద్ధానికి సిద్ధమయ్యాడు. శ్రీమద్ భగవద్గీత నిస్వార్థ కర్మయోగం, భక్తి కర్మలను ప్రబోధించే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గ్రంథం. గీతను నిత్యం చదువుతూ పారాయణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత. And I am studying in 8th class B section, Rani Rudramadevi. Today I want to talk about the importance of Bhagavad Gita. Bhagavad Gita is a Hindu scripture that is considered important for a number of reasons, including spiritual enlightenment, practical guidance, moral values, holistic development, essence of Hinduism, and it teaches that true wisdom comes from the permanence of the material world and the eternal nature of the soul. I would also like to talk a bit about today's occasion, Gita Jayanti. Gita Jayanti, also known as Mokshada Ekadashi or Masya Dvadashi, is a Hindu observance that marks the day the Bhagavad Gita dialogue occurred between Arjuna and Krishna on the battlefield of Kurukshetra. It is celebrated on Shukla Ekadashi, the 11th day of the waxing moon of the lunar month Margashirsha, from December to January of the Hindu calendar. Thank you for giving me this wonderful opportunity. लिखा जाता है, कलयुग में आम लोगों के लिए सभी वेद सीखना कठिन है, इसलिए भगवान श्री कृष्ण ने गीतोपदेश भगवत गीता दी, जो सभी उपनिषदों का सार है. गीता जयंती दिन में भगवान श्री कृष्ण जी ने धनुर्धर अर्जुन के द्वारा समस्त में वाली को दिया हुआ अद्भुत संदेश है. ये गीतोपनिषद है, मानी सभी उपनिषदों का वेदों का सार है. इस अद्भुत अवसर के लिए धन्यवाद. मेरा नाम बी सनिधि, मैं 8वीं कक्षा में पढ़ती हूँ. मेरा कक्षा का नाम रानी रुद्रमा देवी है. आज सुब्रमण्य भारती के जन्मदिन पर जाति भाषा दिवस मनाया जाता है. आप सबको जाति भाषा दिवस की हार्दिक कामना. सुब्रमण्य भारती का जन्म 11 दिसंबर 1882 को एट्टाईपुरम तमिलनाडु में एक ब्राह्मण परिवार में हुआ था. उनकी शिक्षा पास ही के एक विद्यालय में शुरू हुई. वो एक बहुत ही बुद्धिमान बालक थे. उनकी तेज बुद्धि के कारण वहाँ के राजा ने उन्हें भारती की उपाधि दी. उन्होंने स्वतंत्रता संग्राम में बढ़ चढ़ कर हिस्सा लिया. धन्यवाद. जय हिंद, जय भारत. मेरा नाम भरद्वाज है, मैं 4वीं कक्षा में पढ़ता हूँ. मेरा कक्षा का नाम बाल गंगाधर तिलक जी है. सुब्रमण्य भारती 1-8-8-2-1-9-2-1 एक समान कवि, पत्रकार और देशभक्ति थे. उनकी कविताओं में राष्ट्रभक्ति की भावना कुट कर भारी हुई है. उन्होंने अपने साहित्य. 100 of 9th B Sri Rama. Today we gather here to celebrate the joyous occasion of Gita Jayanti. Gita Jayanti marks the birth anniversary of Bhagavad Gita, the sacred book of Hindus. It is the most sacred and popular book of Hindu religion.
Bhagavad Gita is a part of the great epic Mahabharata and by narrated by Sri Lord Krishna to Arjuna on the battlefield of Kurukshetra. Bhagavad Gita is a collection of 700 verses and divided into 18 chapters. It teaches us the importance of love, peace and harmony. It is a spiritual... I'm Yesuprita of 9B Sri Rama. We are celebrating Gita Jayanti as well as the birth anniversary of Subramanya Bharati. On this auspicious occasion, I want to share a few words about Subramanya Bharati. Subramanya Bharati was an Indian writer and poet and a social reformer, teacher, journalist and an Indian independence activist. He was born on 11 December 1882 at Etayapuram in Tamil Nadu. He was popularly... I'm Vini Harika of class 9B Sri Rama. Today I'm here to tell a poem which was written by Subramanya Bharati. Saturn residing little mind, listen to my words from today. Don't you go searching alone, for I'm your leader. You better note, Mother Shakti's speed and righteousness as what I proclaim to be. Without laziness, you shall stand and work. I sermonize, abide, and you will live high. Written by Subramanya Bharati. Thank you. 7th B C.V. Raman. Today I am here to talk a few words about Subramanya Bharatiyar. Subramanya Bharatiyar was a great poet, freedom fighter and social reformer. He was born on 11th December 1882 at Etayapuram in Tamil Nadu. He was called Subbaya when he was a child. His father was... We was about Subramanya Bharati. Subramanya Bharati was born on the year of 1882 December 11. He was also known as Subbaya and his father name was Chinnaswamy and his mother name was Lakshmi. At the age of 7, he started writing poems in Tamil. He written so many poems, songs in Telugu language, English language, Tamil language. He written songs on the nationalism and our seniors' freedom. The people supported to the national freedom. Krishna from class 9 Sri Rama Nilayam. Today I am telling about Subramanya Bharati. He was born at 11th December in 1882 at Etayapuram, Tamil Nadu. He was dead at 32 years in 11th September 1922.